అతను అధికార పార్టీ ఎమ్మెల్యేకు తండ్రి, అందులోనూ మాజీ ఎమ్మెల్సీ. ఏళ్లుగా ప్రజా జీవితం అనుభవిస్తున్నారు. ప్రజల కష్టాలు బాధలను వినాల్సిన నేపథ్యం ఆ కుటుంబాన్ని. అలాంటి ఆ వ్యక్తి విచక్షణను కోల్పోయాడు. బండ బూతులు తిట్టేశాడు. ఓ మహిళని కూడా చూడకుండా తనలోని రాక్షసుడిని చూపించేశాడు. ఫోన్ కాల్, ఆడియోల్లో బయటపడ్డ ఆయన అసలు స్వరూపం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. అతనెవరు? అసలేంటి కాంట్రవర్సీ? ఇదిగో ఇతనే మనం చెప్పుకుంటున్న నేత ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ, రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి. పైకి నీట్గా కనిపించే ఈయన అసలు స్వరూపం ఎంత గలీజో ఇప్పుడు బయటపడుతుంది. ప్రజల్లో ఉన్నప్పుడు ఒకలా, సింగిల్గా ఉంటే మరోలా మారిపోతాడు. ఈ పెద్ద మనిషి ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మేడం అనే మాటతో ప్రారంభమైన ఆడియోలో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన విధానం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలంతో ఆదిరెడ్డి ఫోన్లో దారుణంగా బెదిరించారు. ఎక్సైజ్ పోస్ట్ నుంచి నీ కొడుకును పీకించేస్తానంటూ బెదిరించడమే కాదు, ఇష్టారీతిన ఆమెను తోలనాడారు. దళితులను కించపరుస్తూ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన తీరు ఎస్సీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆదిరెడ్డి అప్పారావు ఫోన్ కాల్లో వేసిన బూత్ కేకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. తేల్చేయండి తొందరగా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. చెప్పి నింపే బతికేంటూ బయట రోడ్డు మీద పెడతాను చూడు. అలాగేనండి, పెట్టండి. సమాధానం ఇస్తావా? నువ్వెంతదాని నువ్వు? అదేంటండి, అడిగిన దానికి చెప్పొద్దండి. మీరు అడుగుతున్నారో నేను చెప్పొద్దా? కాదండి, మీరు అడిగిన దానికి చెప్పొద్దా? ఆడు అన్ని చేసి పెడతాడు కదా, ఇది కూడా చేయమని చెప్పు. నాకు మాటలు సమాధానం ఇవ్వనమానండి. అది మారు కరిగ్గా అడ్డగోలుగా నరికేస్తానండి. మీరు ఏమండి, ఎందుకు పెట్టకూడదు? కడుపు మండితే తల్లి కడుపు మండితే ఏదైనా జరుగుద్దండి. మీరు ఏం అన్యాయం చేశారో మాకు ఏం అన్యాయం చేశారో మీకు తెలుసు. తమ పరువు రోడ్డున పడిందని గమనించిన ఆదిరెడ్డి నష్ట నివారణ కోసం కొత్త ఎత్తు వేశారు. ఆడియోలో తను దూషించిన మహిళ కోడల్ని రంగంలోకి దించారు. ఆదిరెడ్డి చాలా మంచివారని, తమ అత్తే మంచిది కాదని చెప్పించి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏ వ్యక్తినైతే ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం నుంచి తొలగిస్తానని ఆదిరెడ్డి బెదిరించారు, అదే వ్యక్తితో మళ్లీ ఫోన్లో మాట్లాడారు. అతడికి అనేక రకాల ప్రలోభాలు చూపుతూ బెదిరిస్తూ మాట్లాడిన తీరు ఆడియోలో బయటపడింది. ఎవరైనా ఎస్సీలను పెళ్లి చేసుకుంటారా అంటూ మాట్లాడటం కలకలం రేపుతోంది. అందరికి పడిపోతాయి, జాగ్రత్త సార్. చెప్పాను ఇప్పుడే సార్, నీకు ఈసారికి ఫోన్ చేస్తుంది మీ అమ్మ సార్. చూడు, ఇలాంటి తింగర వేసాలు ఇవ్వకండి ఇంకా సార్. ఇంకా మన వెలమల్లో ఉందాయా అలాంటి వేసాలు సార్? ఎవరైనా మన వెలమల్లో ఎవడైనా ఎస్సీ ఓడిని పెళ్లి చేసుకున్నారా సార్? చెప్పు, ఎక్కడైనా ఉందా సంప్రదాయం సార్? ఇప్పుడు అల్లు సత్యనారాయణకి మొన్న వచ్చారు వాళ్ళు కూడా, వాళ్ళు చెప్తే ఇప్పుడు గడ్డి పెడతారు సార్. నీకు మూడు చచ్చిపోతే చేయవలసిన అవసరమా సార్? పెళ్లి అందులో మాదిగోని చేసుకోవడం, మాలవాడిని చేసుకోవడం అలవాట సార్? ఏంటిది వాళ్ళకి తెగ తిడతారు ఇప్పుడు సార్. ఆదిరెడ్డి అప్పారావు ఆడియో బాగోతో ఇదొక్కటే కాదు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యాపారితో ఆయన చేసిన వాగ్వాదం వ్యాపార వర్గాల్లో అలజడిని సృష్టించింది. వ్యాపారిని బెదిరించిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అది చల్లబడే లోపే మరో కొత్త ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాంటి ఏదో మాటలు మాట్లాడుతుంది. నేను ఏదో మాట్లాడుతున్నా ఏంటి? ఎలా ఉంటది చెప్పండి. ఎక్కువ మాట్లాడక ఏంటి ఎలా ఉంటది? అబ్బా చేసి పనులు నువ్వు చేస్తున్నావా? మరి ఏంటి పని చేశాను ఇంతకు? మీరు ఏం చేసి ఎందుకు ఫోన్ చేశారు ఇంతకు? నాకు తిట్టడానికి ఫోన్ చేశారా? ఏం కొడుతుందో చూసుకోండి, లీగల్ గా చూసుకున్నారని ఫోన్ చేయకండి. ఎందుకు నాకు ఫోన్ చేయడం ఎందుకు? అక్కర్లేదు, అన్ని చూసుకుంటాం. మేము ఓటేసి మీరు అమాత్రం చేసి మళ్ళీ ఎక్కువ మాటలు మాట్లాడారు. మీటింగ్ కాదు, లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. అది ఎదవా కాదు, కాల్ రికార్డింగ్. ఇది ఎదవా ఏంటో మొత్తం అంతా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. అదే కాల్ రికార్డింగ్. ఇది పెడతాను చూడండి. ఏం చేస్తాం మీకు మొత్తం బయట ఏం చేస్తాను నేను పెడతాను. పబ్లిక్ అయితే మిమ్మల్ని ఏమీ చేయలేము. మేము పబ్లిక్ కదా, మిమ్మల్ని ఏమీ చేయలేము. మేము ఓటేసి మేము ఎంచుకోవడం మేము చేసిన తప్పు అంతే. మీరు డబ్బులు దొబ్బేయండి, పబ్లిక్ డబ్బు అంతా దొబ్బేయండి. మీరంతా స్కామ్లు చేసి అందరి దగ్గర మీరంతా దందాలు చేయండి.
అందరి దగ్గర డబ్బులు తీసుకోండి. ఎవరు దంతాలు చేసింది అవన్నీ ఎవరు చూస్తాను, చేస్తున్నాడా? ప్రెస్ మీట్ చేస్తాను. రాజమండ్రిలో అధికార పార్టీ నేతల దందాలు, కుటుంబాల మధ్య నెరుపుతున్న పంచాయతీలు దారుణంగా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మద్యం దందా విషయంలో టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలు బయటపడి పార్టీ పరువును రోడ్డున పడేశాయి. ఈలోగా ఏకంగా ఎమ్మెల్యే తండ్రే దళితులను కించపరుస్తూ మాట్లాడిన మాటలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఆదిరెడ్డి ఆడియోలో ప్రస్తావించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై కొందరు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి గల కారణాలు కూడా స్పష్టం కావాల్సి ఉంది. మొత్తానికి వరుసగా బయటకు వస్తూ ఉన్న అధికార పార్టీ నేత ఆడియోలు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ పరువును టోకుగా గోదావరిలో కలిపేస్తున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.